నమస్తే అండి. ఈరోజు మనం పల్సటిలా అనే హోమియోపతి ఔషధం గురించి తెలుసుకుందామండి. సో జనరల్‌గా పల్సటిలా ఎవరెవరికి వాడుతూ ఉంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాడుతూ ఉంటారు, పల్సటిలా పేషెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్‌గా పల్సటిలా అనేది జనరల్‌గా సాధు స్వభావాలు, అంటే మైల్డ్, వెరీ మైల్డ్, జెంటిల్, అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటూ ఉంటారు వీళ్ళు. చేంజబిలిటీ ఆఫ్ కంప్లైంట్స్, ఏ టూ కంప్లైంట్స్ సిమిలర్గా ఉంటూ ఉండవు. సో వాళ్ళు చెప్పే కంప్లైంట్స్కి వాళ్ళకి అక్కడ ఉండే పేషెంట్కి మనం చెప్పే క్లినికల్గా కూడా ఏం సంబంధం ఏమి ఉంటూ ఉండదు. కొంతసేపు ఇక్కడ ఈ జాయింట్లో పెయిన్ అంటూ ఉంటారు, కొంతసేపు ఎల్బో జాయింట్లో పెయిన్ అంటూ ఉంటారు, కొంతసేపు రిస్ట్ జాయింట్లో పెయిన్ అంటూ ఉంటారు. సో ఈ పెయిన్స్ అనేవి ఏంటంటే వెరీ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, అంటే ఏ టూ పెయిన్స్ సిమిలర్గా ఉంటూ ఉండవు. సో ఇలా దాంతోపాటు ఈ పల్సటిలా పేషెంట్స్ ఏంటంటే చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటూ ఉంటారు. ఒక రకమైన డిప్రెషన్ అనేది ఈ పల్సటిలా పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్డ్ పీపుల్. ఈ పల్సటిలా స్వభావం అనేది ఏంటంటే వెరీ హాట్, ఎండ వేడికి తట్టుకోలేరు. జనరల్గా వీళ్ళకి టీ, కాఫీ అంటే చాలా ఇష్టం. జనరల్గా టీ అనేది తాగకుండా వీళ్ళు ఉండలేరు. సో జనరల్గా పల్సటిలా పేషెంట్స్లో ఏంటంటే మెయిన్గా ఇండికేటెడ్ ఇన్ ఫిమేల్ రెమెడీ, అంటే ఆడవారిలో నెల్సర్ సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే ఏదైనా గర్భసంచి సమస్యల్లో, లేదంటే ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పల్సటిలా ఔషధం అనేది, పల్సటిలా మెడిసిన్ అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో ఎలర్జీ సంబంధిత వ్యాధులు. సో జనరల్గా ఎలర్జీ సమస్యలు ఏం తిన్నా కొంతమందికి ముక్కుల మండీలు కారిపోవటం, జనరల్గా బాగా ముక్కులు మూసుకుపోయినట్టు ఉండటం, తొందరగా జలుబు చేయటం. సో తొందరగా వీళ్ళు జలుబుని క్యాచ్ చేస్తూ ఉంటారు. సో కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఈ చిన్నపిల్లల్లో కూల్ డ్రింక్స్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలా తాగినప్పుడు వీళ్ళకి జలుబు తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకి కంపల్సరీగా పల్సటిలా అనేది చాలా ఇండికేటెడ్గా క్లియర్గా మనం వాడుతూ ఉంటాం. సో అలాగే వీళ్ళకి చేంజబిలిటీ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. ఒకసారి జలుబు క్యాచ్ చేయగానే తొందరగా వీళ్ళకి టెండెన్సీ టు క్యాచ్ కోల్డ్ ఈజీలీ అని చెప్తూ ఉంటాం. ఇమీడియట్గా జ్వరం అనేది వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం పల్సటిలా ఔషధం అనేది చాలా క్లియర్గా ఇస్తూ ఉంటాం. అలాగే కొన్ని వంశపారంపర్యమైన జబ్బులు, అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తూ ఉంటాయి. వంశపారంపర్యమైన జబ్బులు అంటే ఆయాసం, ఉబ్బసం, సో బ్రెత్లెస్నెస్, ఆస్థమాటిక్స్లో కూడా ఈ క్రానిక్ బ్రాంకియల్ ఆస్థమాటిక్స్లో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్ నుంచి వస్తూ ఉంటుందో సో వాళ్ళలో కూడా ఈ పల్సటిలా ఔషధం అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా మళ్ళీ చిన్నపిల్లల్లో ఎలర్జీ టెండెన్సీస్, టీన్స్లో జనరల్గా ఈ మయాజం, అంటే మనకి హెరిడిటరీ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఇందాక నేను చెప్పినట్టు ఆయాసం కానీ, లేదంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం ఈ పల్సటిలా మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా, చాలా దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో అలాగే మనకి గైనిక్ ప్రాబ్లమ్స్లో, ఫిమేల్స్లో వచ్చేప్పటికి ఇందాక నేను చెప్పినట్టు పీరియడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్తో బాధపడే వాళ్ళు, థైరాయిడ్ రిలేటెడ్ ఫిమేల్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ పల్సటిలా మెడిసిన్ అనేది మనం చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటాం. సో మైండ్ ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ వీళ్ళు చాలా సెన్సిటివ్గా, చాలా వీపింగ్ డిస్పోజిషన్, అంటే ఏం కొద్దిగా వాళ్ళకి మనం వాళ్ళు తట్టుకోలేనిది మనం చెప్పినా, లేదంటే తట్టుకోలేనిది విన్నా తొందరగా ఏడ్చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువసేపు బాధపడుతూ ఉంటారు. వీపింగ్ డిస్పోజిషన్ అంటూ ఉంటాం. ఇది చాలా క్లియర్ కట్గా పల్సటిలా మైండ్ సెట్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కుమిలిపోయే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది పల్సటిలా పేషెంట్స్లో. సో ఇట్లాంటి కండిషన్స్లో ఇవన్నీ మనం చూసుకుని అది 30 పొటెన్సియా, 200 లేదంటే 1M 10M పొటెన్సియా, ఆ ఉండే క్లినికల్ కండిషన్ బట్టి, వాళ్ళకు ఉండే మానసిక కంప్లైంట్స్ బట్టి అక్యూట్గాను, అంటే స్వల్పకాలిక కండిషన్స్లో కూడా జలుబు, జ్వరంలో కూడా ప్రతి ఇంటింట ఈ కంప్లైంట్స్ అనేవి ఉంటే మనం పల్సటిలా 30 పొటెన్సీ వాడుకోవచ్చండి. లేదు దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అయితే తద్వారా ఆ పల్సటిలా మెడిసిన్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకుని వాళ్ళకు ఉండే వ్యాధి లక్షణాలు బట్టి, మానసిక స్థితిగతులు బట్టి ఈ పల్సటిలా మెడిసిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నమస్తే.